సీఎంఆర్ఎఫ్ దందాలో మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ హస్తం ఉన్నట్లుగా తెలుస్తోంది. డాక్టర్స్ ను అడ్డుపెట్టుకుని ఆయన సీఎంఆర్ఎఫ్ దందా చేస్తున్నట్టుగా సిఐడి అధికారులు గుర్తించారు. నకిలీ లెటర్స్ తో శంకర్ నాయక్ కోట్లు దండుకున్నట్టుగా ఆరోపణలు ఉన్నాయి. హాస్పిటల్ కు తెలియకుండానే నకిలీ బిల్లులు సృష్టించి ప్రభుత్వ ఖజానా గండికొట్టారు. అందుకే వచ్చిన చెక్కులను ఆగమేఘాల మీద లబ్ధిదారులకు అందించినట్టుగా కలరింగ్ ఇచ్చారనే ఆరోపణలు ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే సిఐడి అధికారులు మానుకోటలోని 2 హాస్పిటల్స్ లో విచారణ జరిపారు. నకిలీ బిల్లులు సూత్రధారులపై ఆరా తీస్తున్నారు. సిద్ధార్థ, సంజీవని హాస్పిటల్స్ నుంచే బిల్లులు తయారీ జరిగినట్టుగా తేల్చారు. గోపిలాల్ నుండి సిద్ధార్థ హాస్పిటల్ ఆర్థోపెడిక్ సర్జన్. మాకు నిన్న ఈనాడు పేపర్ కటింగ్ లో సీఎం రిలీఫ్ ఫండ్ ఫ్రాడ్ గురించి మా హాస్పిటల్ పేరు మెన్షన్ చేయడం జరిగింది. మాకేంటంటే 1 year బ్యాక్ సిఐడి ఆఫీసర్ ఒకరు వచ్చారు మా హాస్పిటల్ ఎంక్వైరీ గురించి, ఈ విషయం గురించి. మాదేంటంటే 5 files తీసుకొని వచ్చారండి. మా హాస్పిటల్ నుంచి సీఎం రిలీఫ్ ఫండ్కి వెళ్ళిన వాళ్ళకి డౌట్ వచ్చిన 5 files తీసుకొని వచ్చారు. అందులో 2 files మాత్రమే జెన్యూన్, అది నా సిగ్నేచర్ అండి. అతను మిగతా 3 ఫైల్లో అది నా సిగ్నేచర్ అయితే కాదండి. నేను ఆ రోజు ఆఫీసర్ గారు కూడా ఇదే విషయం చెప్పాను. వాళ్ళకి కూడా రిక్వెస్ట్ చేశాము. మేము ఆ మిగతా 3 ఫైల్స్ ఎవరు చేశారో ఏంటనే తెలిస్తే బాగుంటుందని ఎంక్వైరీ చేసి ఫ్రాడ్ చేసిన వాళ్ళు ఎవరో బయట పెడితే బాగుంటుందని మేము కూడా రిక్వెస్ట్ చేస్తున్నామండి. ఎందుకంటే మా హాస్పిటల్ రెప్యుటేషన్ దెబ్బతినేలా ఉందని మేము రిక్వెస్ట్ చేస్తాం. పొలిటీషియన్ ఎవరో ఉన్నారని తెలుస్తాను. లేదండి, మాకు సార్ అంటే ఆ విషయం మాకు సార్ తెలియదండి. ఇదైతే సిగ్నేచర్ పెట్టిన 2 ఫైల్స్ మాత్రమే నాదండి. అది మిగతాది ఆ హాస్పిటల్ స్టాంప్, ఆ లోగో మా హాస్పిటల్దే ఉంది, కానీ సిగ్నేచర్ మాదైతే కాదండి. అది క్లియర్ మేము చెప్పాము. లేదు, మేము మా హాస్పిటల్ నుంచి ఏంటంటే ఓన్లీ జెన్యున్ పేషెంట్ మాత్రమే ఇస్తామండి. ఇంకోటి మాకేంటంటే సీఎం రిలీఫ్ ఫండ్ క్యాంప్ ఆఫీస్ నుంచి మాకు దీని గురించి ఆపేయాలని, మా హాస్పిటల్ నుంచి స్టాప్ చేయాలన్నట్టయితే మెసేజ్ రాలేదండి. ఇంకా మేము ఇష్యూ చేస్తూనే ఉన్నాం. పేషెంట్ అంటే మా సర్జరీ చేసిన పేషెంట్లకి ఇష్యూ చేస్తున్నాం. ఇప్పుడు ఏదో ఆన్లైన్ చేయమని చెప్పేసి రీసెంట్ మాకు చెప్పారు, అది కూడా ఆన్లైన్ చేస్తున్నాం. అంటే నేను ఇచ్చిన వాటికి అయితే అప్రాక్సిమేట్ 20,000 ఒకటి ఉందండి. ఒకటి చిన్న రాడ్ తీసాము, కురివి పేషెంట్ ఒకరు, ఇంకోరు మైబాద్ దగ్గర ఉంది, అది కూడా ఇంచుమించు 20-25,000 ఉంది. మిగతా దాంట్లో మాత్రం ఒక దాంట్లో 1,00,000 పైన ఉందండి. 1,30,000 చిల్లర ఎంత ఉందండి. అది మాది కాదండి, అంటే సిగ్నేచర్ నాది అయితే కాదండి. అది ఫేక్. అదే మేము సిఐడి ఆఫీసర్ వాళ్ళకి అదే చెప్పాము, ఇదైతే ఫేక్ అండి, ఇదైతే మా హాస్పిటల్ నుంచి అయితే కాదు, నా సిగ్నేచర్ అయితే కాదు. మేమైతే కేసు అయితే పెట్టలేదండి. అంటే మేము అసలు ఈ విషయం మేమేంటంటే మా హాస్పిటల్ నుంచి ఒక్కరు కూడా మేము ఫ్రాడ్ ఇవ్వము. అంటే మాకంటే ఈ తర్వాత మేము దీని నుంచి పట్టించుకోలేదండి. మేము హాస్పిటల్ బిజీలోనే ఉన్నాం. సీఎంఆర్ఎఫ్ దందాలో మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ హస్తం ఉన్నట్టు తెలుస్తోంది. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, చెప్పండి. ప్రెసెంట్ మనం ఆ డాక్టర్ మాట్లాడుతూ కూడా చూసాము, ఆ 3 ఫైల్స్ లో ఒక ఫైల్లో మాత్రమే నా సంతకం ఉంది అన్నట్టు కూడా ఆయన చెప్పారు. ప్రెసెంట్ అక్కడ అప్డేట్స్ ఏంటి? ఇదే విధంగా కూడా అటు సిద్ధార్థ హాస్పిటల్ తో పాటు సంజీవని హాస్పిటల్ 2 ఆసుపత్రులు మహబాద్ జిల్లా నుంచి నకిలీ సీఎంఆర్ఎఫ్ బిల్లులు పంపించినట్టుగా గుర్తించారు. అయితే ఆ బిల్లులు నిజంగా ఆసుపత్రి నుంచే వచ్చాయా, లేకపోతే మధ్యవర్తులను తయారు చేసి అటు ప్రజాప్రతినిధుల ద్వారా పంపించారనేది క్లారిటీ కోసం అయితే సిఐడి అధికారులు ఆసుపత్రికి చేరుకొని ప్రస్తుతం అక్కడ రికార్డ్స్ కూడా పరిశీలించడంతోనే ఆ యాజమాన్యానికి సంబంధం లేకుండానే కొన్ని బిల్స్ సీఎంఆర్ఎఫ్ ఫండ్ కోసం పంపించినట్లుగా కూడా ఆ దర్యాప్తు లోపల తేలింది. దీంతో అసలు ఆ మధ్యవర్తులు ఎవరు పంపించారో, ఎవరి బాధితులకైతే చెక్కులు అందాయో వారి ద్వారా ఎంక్వైరీ చేస్తే అసలు ఎవరు హస్తం ఉందనేది కూడా తెలిసే అవకాశం. అయితే ప్రధానంగా గత కొద్ది రోజుల నుంచి, అంటే కరోనా సమయం నుంచి కూడా గత సంవత్సరం వరకు ఇట్లాంటి సీఎంఆర్ఎఫ్ నకిలీ బిల్లు సృష్టించి స్థానికంగా ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యేల కనసాలలో జరిగినటువంటి ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఇందులోపల సీఎంఆర్ఎఫ్ చెక్ రిలీజ్ విషయం లోపల ముందుండి మరి బిల్స్ చెక్కులు శాంక్షన్ చేయించే విషయంలో శంకర్ నాయక్ ముందుండేవాడు చర్చ కూడా జరుగుతుంది. అంటే తానే తనకు సంబంధించిన అనుచరులు ఎవరైనా ఈ బిల్స్ తయారు చేయించాలా, లేకపోతే మాజీ ఎమ్మెల్యేకి తెలిసే జరిగిందా అనేది ప్రస్తుతం విచారణ తేలాల్సి ఉంది. ఏదేమైనా కూడా భారీ స్థాయి లోపల, అంటే కరోనా సమయం లోపల ఇష్టారీతిన సీఎంఆర్ఎఫ్ చెక్కులు రిలీజ్ అయిన నేపథ్యంలో అందులో అసలు ఎన్ని నకిలీ ఉన్నాయో కూడా ఇంకా పూర్తి స్థాయి దర్యాప్తు జరగాల్సి ఉంది. కాబట్టి ఇందులో అసలు మాజీ ఎమ్మెల్యే పాత్ర ఏందా, తన అనుచరుల పాత్ర ఉందా అనే దానిపైన కూడా ప్రస్తుతం సిఐడి అధికారులు అయితే విచారణ జరుపుతున్నారు. దీనికి సంబంధించి హాస్పిటల్ యాజమాన్యాలు కూడా మాకు తెలియకుండా ఫోర్జరీలు చేశారు, మా సంతకాలను ఫోర్జరీ చేసి నకిలీ బిల్లు సృష్టించారు. కాబట్టి సిఐడి అధికారుల విచారణ తర్వాత కూడా తాము కూడా లీగల్ గా ప్రొసీడ్ అవుతాము, దీనిలో ఎవరు భాగస్వాములైనా కూడా తమ ఆసుపత్రుల యాజమాన్యానికి సంబంధించిన
స్టాంపులు సంతకాలు ఫోర్జరీ చేశారు కాబట్టి తాము కూడా లీగల్ గా మూవ్ అయ్యే పరిస్థితి కూడా కనిపిస్తుంది. మొత్తానికి పూర్తి స్థాయి ఎంక్వైరీ జరిగితే ఇందులో ఆ మాజీ ఎమ్మెల్యేల హస్తము తన అనుచరుల హస్తం అయితే బయటపడ్డ తర్వాతనే దీనికి సంబంధించి అసలు ఎంత ఫ్రాడ్ జరిగింది, ఇందులోపల ఎవరెవరు కీలక సూత్ర అంశాలు కూడా త్వరలోనే బయటకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. నేను ప్రెసెంట్ మనం చూస్తే ఇటు సిద్ధార్థను సంజీవని హాస్పిటల్స్ లో ఈ బిల్స్ వ్యవహారం చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది. అయితే ఇప్పుడు ఈ న్యూస్ బయటకు వచ్చింది కాబట్టి ఇంకొన్ని హాస్పిటల్స్ లో కూడా ఇటువంటి సోదాలు చేసే అవకాశం ఉందనుకోవచ్చా బిల్స్ రీవెరిఫికేషన్? అంటే ఎగ్జాక్ట్లీ ఏదైతే ఆ మూర్తి ఆ రెవెన్యూ సీఎంఆర్ఎఫ్ సంబంధించినటువంటి ఆ అధికారి ఎవరైతే ఫిర్యాదు చేశారో కొన్ని బిల్స్ తేడా ఉన్నాయని గమనించిన తర్వాత ఫిర్యాదు చేశారు. ఆ ప్రాథమిక ఫిర్యాదుతోనే దాదాపు 6 ఎఫ్ఐఆర్లు సిఐడి నమోదు చేసి అందులోపల 10 పైగా ఆసుపత్రులు హైదరాబాద్ సంబంధించి ఉంటే 18 ఆసుపత్రులు పూర్తిగా ఇటు వివిధ జిల్లాలకు సంబంధించి ఉన్నాయి. అయితే ఈ విచారణ జరుగుతున్న కొద్ది కూడా కొన్ని ఆసుపత్రుల లోపల తాము సీఎంఆర్ఎఫ్ పంపించిన బిల్స్ నిజంగా తమ నుంచి ఆన్లైన్ అయ్యాయా లేదా అనేది కూడా కొంత వెరిఫై చేసుకుంటున్నారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఆసుపత్రి యాజమాన్యాలు కూడా తమకు సంబంధించినటువంటి సీఎంఆర్ఎఫ్ బిల్లులు నకిలీ బిల్లులు వెళ్ళి ఉంటే హాస్పిటల్ కూడా బ్లాక్ లిస్ట్ లో పెడుతున్నారు కాబట్టి యాజమాన్యాలు కూడా వెరిఫై చేసుకుంటున్నారు. అంటే దాని లోపల కూడా కొన్ని బిల్స్ నకిలీ వెళ్ళినట్టు కనుక తేలితే మాత్రం పూర్తి స్థాయిలో భారీ దందా బయటపడే అవకాశం ఉంది. కానీ ఇందు లోపల ఆసుపత్రుల యాజమాన్యాల కంటే కూడా గత 10 ఏళ్ళు అధికారమైనటువంటి బీఆర్ఎస్ నేతలపైనే అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే సీఎంఆర్ఎఫ్ చెక్ రిలీజ్ లోపల స్వయంగా ఎమ్మెల్యేలే పూర్తిస్థాయిలో సెక్రటరీకి వెళ్లి మరి ఆ బిల్స్ శాంక్షన్ చేయించుకునేవారు. అంటే వాళ్ళ కనసల్లోనే ఆసుపత్రులకు సంబంధం లేకుండా కొన్ని చోట్ల నకిలీ బిల్లులు తయారైతే మరికొన్ని చోట్ల ఆసుపత్రి యాజమాన్యాలతో మాట్లాడుకొని నకిలీ బిల్లులు సృష్టించుకొని అందులో వాటాలు మరి మాట్లాడుకొని చెక్కు రిలీజ్ చేసినట్లు కూడా కొంత ఆస్తుల యాజమాన్యాలు కూడా బయటకు చర్చ జరుగుతుంది. అంటే దీన్ని బట్టి చూస్తే మాత్రం గత ప్రభుత్వ హయాం లోపల నాయకులు అదే విధంగా బాధితులు ఇద్దరు కలిసి పూర్తి స్థాయిలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పేరుతో భారీ దందా తెలుస్తుంది. కాబట్టి దీని లోపల మరికొన్ని ఆసుపత్రుల యాజమాన్యాల పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉంది. పూర్తి స్థాయిలో ఈ 6 సంవత్సరాలు అంటే ప్రధానంగా కరోనా సమయం నుంచి ఇప్పటి వరకు రిలీజ్ అయిన సీఎంఆర్ఎఫ్ చెక్కుల విషయం లోపల వెరిఫై చేసుకుంటే మాత్రం భారీ స్థాయిలో ఆసుపత్రుల గుట్టంతా బయటపడే అవకాశం ఉంది. అయితే దీనిలో ఆసుపత్రి యాజమాన్యాలు కీలకమా నిజంగా మాజీ ఎమ్మెల్యేలు గతంలో ఉన్న నాయకులు కీలకమా అనేది కూడా ఈ ఎంక్వైరీలో అయితే తెలిసే అవకాశం అయితే కనిపిస్తోంది. నేను ఫైనలీ ప్రెసెంట్ అయితే ఎమ్మెల్యే శంకర్ నాయక్ పేరు వినిపిస్తోంది కాబట్టి ఆయన మీద ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందనుకోవచ్చు, లేకపోతే సిఐడి అధికారులు అక్కడికి వెళ్లి సోదాలు ఏమైనా నిర్వహించే అవకాశం ఉందనుకోవచ్చా? అంటే ప్రస్తుతానికైతే ఆసుపత్రికి సంబంధించినటువంటి రిజిస్టర్లు అయితే వాళ్ళు సీజ్ చేసుకోవడం జరిగింది. దాంతో పాటుగా బిల్స్ ఏవైతే అనుమానంగా ఉన్నాయో వాటిని రీవెరిఫై చేసుకున్నారు. అయితే ఆసుపత్రి యాజమాన్యాలు ఎండి సంతకాలు ఏదైతే ఉన్నాయో వారికి ఆ డాక్యుమెంట్లు చూపించిన తర్వాత అందులో నకిలీ సంతకాలు తమ సొంతంగా పెట్టిన సంతకాలు ఏవనేది కూడా వాళ్ళు గుర్తించి అధికారులకు కూడా వాళ్ళు సహకరించిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇక్కడే ఆ సిఐడి అధికారులకు ఒక క్లారిటీ రావాల్సింది. ఎందుకంటే యాజమాన్యాలు కాకుండా కూడా ఎవరు మిగతా మూడో వ్యక్తి ఎవరు ఈ బిల్స్ తయారు చేస్తారు, ఒకవేళ అవి నకిలీవై ఉంటే నిజంగా స్థానికంగా ఉన్నటువంటి ఆ మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు మాజీ నేతలు కావచ్చు వాళ్ళకి తెలియకుండా ఎందుకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను వాళ్ళు ఇవ్వడం జరిగిందనేది కూడా కొంత ఇక్కడ సందేహాలుగా పెరుగుతున్నాయి. అంటే ఇది కనసల్లో జరిగిందా, శంకర్ నాయక్ కనసల్లో తన అనుచరుల కనసల్లో జరిగిందా అనేది కూడా తేలాల్సింది. అయితే ఈ వ్యవహారం అంతా కూడా పూర్తి స్థాయిలో నిజమైన సిఐడి కనుక భావిస్తే మాజీ ఎమ్మెల్యేలకు కూడా నోటీసులు ఇచ్చి వాళ్ళకు కూడా పిలిచే అవకాశం ఉంది, వాళ్ళకు కూడా దర్యాప్తు చేస్తుంది. ఎందుకంటే సీఎంఆర్ఎఫ్ చెక్కు రిలీజ్ అనేది పూర్తిగా ఎమ్మెల్యే కనసల్లో జరిగింది కాబట్టి ఇందులో ప్రభుత్వ ధనాన్ని లూటీ చేసిన అంశం లోపల వాళ్ళే కీలక ముద్దాయిలు అవుతారు. సో దానికి అంతలా చూసుకుంటే మాత్రం శంకర్ నాయక్ కూడా త్వరలోనే సిఐడి ఎంక్వైరీ చేసే అవకాశం కనిపిస్తోంది. తన దగ్గర కూడా దాదాపుగా 100ల సంఖ్య లోపల సీఎంఆర్ఎఫ్ చెక్కులకు సంబంధించి ఫైల్స్ ఉండేవంటూ స్థానికంగా చర్చ జరుగుతుంది. అంటే తన దగ్గర ఈ సీఎంఆర్ఎఫ్ సంబంధించిన చెక్కుల బిల్లులు డూప్లికేట్ బిల్లు తయారైతే అనే చర్చ కూడా మానకోట్లో జరుగుతుంది. కాబట్టి త్వరలోనే శంకర్ నాయక్ విచారించి పూర్తి స్థాయిలో తన ప్రమేయం ఉందా లేదని కూడా తేలిస్తే మాత్రం ఒకవేళ కనుక తన ప్రమేయం ఉంటే మాత్రం ప్రభుత్వం సీరియస్ యాక్షన్ తీసుకునే అవకాశం కనిపిస్తోంది. కాబట్టి సిఐడి అధికారులు నెక్స్ట్ స్టెప్ ఏందనేది కూడా తెలియాల్సి ఉంది. ఒకవేళ మాజీ ఎమ్మెల్యేలను పిలిస్తే మాత్రం పూర్తి స్థాయిలో ఈ బండారం మహబూబాద్ కేంద్రం బండారం కూడా బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఒకవేళ తన పాత్ర తేలితే మాత్రం సీరియస్ యాక్షన్ తీసుకునే అవకాశమే కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ వేణు.